హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి 1K సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇంత సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెసిపీ ఏమనుకుంటున్నారు? సో డైలీ మనం రసం పెట్టుకుంటాం కదా, ఈరోజు టమాటో రసం పెడుతున్నానండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో టమాటా రసంకి ఏమేం కావాలో చూసేద్దామా. ఫస్ట్గా బౌల్లో నిమ్మకాయ సైజుగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా చింతపండు వాటర్ వేసుకోవాలి. అండ్ వేస్టేజ్ అంతా పక్కకు తీసేయాలండి. అండ్ 1 టమాటో, చాలా మెత్తగా అయిన టమాటో కూడా తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ రసం ఇలా పెట్టుకొని వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. అండ్ 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. 4 వైట్ చిల్లీ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. తోటకూర కాళ్ళు ఉంటాయి కదా, తోటకూర కాళ్ళు వేసుకోండి. ఈ రసంలో అది టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి మరిగించుకోవాలి. సో మనకి ఎక్కువ మరగ అవసరం లేదండి, సో లైట్గా మరిగితే సరిపోతుంది. అండ్ ఇంత సపోర్ట్ చేసినందుకు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి. 1K సబ్స్క్రైబ్ చేశారు కదా, అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాగా మరిగిన తర్వాత అండ్ లాస్ట్లో రసం పొడి ఉంటుంది కదండి, రసం పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ పంచదార వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అండ్ బాగా మరిగిపోయింది కదా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు తాలింపుకి గ్యాస్ వెలిగించి పెట్టుకున్నానండి. 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రబ్బలు 4-5 ఇలా వేసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో రసం వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతేనండి, వేడి రసం రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి అండ్ ఎలా కొంది కామెంట్ సెక్షన్